Students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. JLM, NPDCL, అదేవిధంగా SPDCL ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి మీకు ఒక గొప్ప సువర్ణ అవకాశాన్ని కల్పిస్తుంది. అదేంటంటే JLM ప్రిపేర్ అవుతున్న తెలుగు మీడియం అభ్యర్థులకి మనము రేపు అంటే 4th డిసెంబర్ 2024 రోజు ఒక కొత్త బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం. కొత్త బ్యాచ్ అంటే మళ్ళీ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సబ్జెక్ట్ నుంచి రేపు మనం ఒక కొత్త బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాం. స్టూడెంట్స్, JLM ప్రిపేర్ అవుతున్న SPDCL అభ్యర్థులు, అదేవిధంగా NPDCL అభ్యర్థులు ఎవరైతే తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక గొప్ప సువర్ణావకాశం. ఒక గొప్ప వార్త కూడా ఏంటంటే ఎవరైతే రేపు ఈ బ్యాచ్కి జాయిన్ అవుతున్నారో వాళ్ళందరికీ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి మీకు ఆఫ్లైన్ కోచింగ్లో 50% కన్సెషన్ కూడా ఇస్తున్నాం. నేను క్లియర్గా మళ్ళీ అది డీటెయిల్గా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. స్టూడెంట్స్ ఇక్కడ మనము ఈ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మరి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి యొక్క ప్రత్యేకతలు కూడా మీరు ఒకసారి తెలుసుకోవాలి. గత 30 సంవత్సరాలుగా టెక్నికల్గా ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా సరే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి గురించి మీకు నేను చెప్పనక్కర్లేదు. ప్రతి దాంట్లో ఆల్మోస్ట్ మనకు 80% to 90% మన రిజల్ట్ ఓరియంటల్లో మన సాయి మేధా కోచింగ్ సెంటరే నెంబర్ 1. ఎస్ స్టూడెంట్స్, మన JLM రిజల్ట్స్ కావచ్చు, సబ్ ఇంజనీరింగ్ రిజల్ట్స్ కావచ్చు, కమ్యూనికేషన్ కానిస్టేబుల్స్ కావచ్చు, ఇలా టెక్నికల్గా సంబంధించినటువంటి ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్లో మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటియే నెంబర్ 1. మరి ఇక్కడ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటికే ఇవన్నీ ఎలా సొంతమవుతున్నాయి అంటే మన దగ్గర ఒక సిస్టమేటిక్గా మనము బ్యాచ్ రన్ చేస్తాం. మరి ఇక్కడ ఆఫ్లైన్ బ్యాచ్ని మనం ఎలా రన్ చేస్తామంటే స్టూడెంట్స్ చూడండి, మనం ఆఫ్లైన్ బ్యాచ్ని మనము ఫుల్ డే బ్యాచ్ని మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు మనం రన్ చేస్తున్నాం. స్టూడెంట్స్, మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు రన్ చేస్తున్నాం. మధ్యలో 1 hour లంచ్ వెళ్ళినా కూడా స్టూడెంట్కి డైలీ 8 hours క్లాసెస్ చెప్తాం. మరి ఈ 8 hours ఎలా చెప్తున్నామంటే క్లాసెస్ మార్నింగ్ 9 to 1 o'clock వరకు ఒక సెషన్, 9 to 1 PM వరకు ఒక సెషన్, అదేవిధంగా 2 PM నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈవినింగ్ 5 వరకు క్లాస్ చెప్తాం. ఆ రోజు జరిగిన క్లాసులో ఏం నేర్చుకున్నాము స్టూడెంట్కి ఒక ఎగ్జామ్ రూపంలో ఒక ఆ రోజు టాపిక్ పైన ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్లో ఆ స్టూడెంట్కి ఎంతవరకు నాలెడ్జ్ నేర్చుకున్నాడు, ఆ టాపిక్లో క్వశ్చన్స్ని థియరిటికల్గా ఇస్తే చేయగలుగుతున్నాడా, ప్రాబ్లమ్స్ లాగా ఇస్తే చేయగలుగుతున్నాడా గమనించి మరి వాటికి సంబంధించినటువంటి ఒక షార్ట్ నోట్స్ని కూడా మనము ప్రతిరోజు ఈ టాపిక్ వైజ్ ఎగ్జామ్స్, టాపిక్ వైజ్ షార్ట్ నోట్స్ కూడా మనందరము రాసుకుంటున్నాం. స్టూడెంట్స్, ఇవన్నీ రాయడం వల్ల ఆ స్టూడెంట్కి ఆ రోజు నేర్చుకున్న సబ్జెక్టు పైన ఆ రోజు ఎగ్జామ్ రాసిన తర్వాత అతడు ఎక్కడ ల్యాగింగ్ అవుతున్నాడో కూడా అతనికి ఈజీగా అర్థమవుతుంది. సో అలా ఒక సిస్టమేటిక్గా మన దగ్గర తీసుకుంటున్న ప్రతి ఎంట్రన్స్ ఎగ్జామ్లో అది సబ్ ఇంజనీర్ కావచ్చు, అది జూనియర్ లైన్మెన్ కావచ్చు, ఏఈ కావచ్చు, ఈసెట్ కావచ్చు, ఏదైనా సరే మనం ఒక సిస్టమేటిక్గా ఒక రోజు క్లాస్ చెప్పి అదే రోజు ఒక ఎగ్జామ్ పెట్టడం వల్ల స్టూడెంట్కి ఆ టాపిక్ పైన చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. స్టూడెంట్స్, అది మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి మాత్రమే అలాంటిది మన తెలంగాణలో చేయగలుగుతుంది. స్టూడెంట్స్, ఎందుకంటే ఒక సిస్టమేటిక్గా స్టూడెంట్ని ఒక కాన్ఫిడెన్స్ తీసుకురావాలంటే ప్రతిరోజు దానికి సంబంధించిన రివిజన్ చేయాలి. ఆ రివిజన్ని మనం ఒక ఎగ్జామ్ రూపంలో పెట్టుకొని తర్వాత దానికి సొల్యూషన్ని ఒక షార్ట్ నోట్స్ లాగా రాసుకుంటున్నాం కాబట్టి స్టూడెంట్స్కి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. మరి యాజ్ ఏ ఫ్యాకల్టీగా మనము రేపు తెలుగు మీడియంలో ఈ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని మనము ఏ విధంగా ప్రిపరేషన్ స్ట్రాటజీని చేసుకుంటున్నామో ఒకసారి నేను ఇక్కడ వీడియోలో చెప్తున్నాను.
ఈ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సబ్జెక్ట్ని నేను సుమారుగా 45 అవర్స్ నుంచి 50 అవర్స్ వరకు మీకు ఇక్కడ చెప్తున్నాను స్టూడెంట్స్. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, మిగతా అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి 45 to 50 అవర్స్ వరకు ఈ సబ్జెక్ట్ మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఈ సబ్జెక్ట్ని మనము ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సబ్జెక్ట్ని నేను కొన్ని బేసిక్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని అక్కడ నుంచి ఛార్జ్ అంటే ఆవేశము, అక్కడ నుంచి కులుంబ్స్ లా, అక్కడ నుంచి విద్యుత్ అయస్కాంతము, అలా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపోనెంట్స్కి అలా వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుంచి కరెంట్, వోల్టేజ్, ఓమ్స్ లా వరకు వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ రెసిస్టర్స్, సిరీస్, ప్యారలల్ కనెక్షన్ నేర్చుకొని మళ్ళీ అక్కడి నుంచి పవర్, ఎనర్జీ, జౌల్స్ లా నేర్చుకొని అక్కడ నుంచి కిర్చాఫ్స్ లాస్ నేర్చుకొని అక్కడ నుంచి కెపాసిటర్స్ నేర్చుకొని చివరిగా స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్ ఇవన్నీ మనము తెలుగులో నేర్చుకుంటూ, తెలుగులో డిస్కస్ చేసుకుంటూ, తెలుగులో నోట్స్ రాసుకుంటూ తెలుగులోనే ఎగ్జామ్ రాస్తాం స్టూడెంట్స్. దానివల్ల ఆ స్టూడెంట్కి అక్కడ ఆ సబ్జెక్ట్ పైన చాలా నాలెడ్జ్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ మీకు క్లాస్ స్టార్ట్ కాగానే మీకు ఈ క్లాసెస్లో వాటికి సంబంధించిన టాపిక్ వైజ్గా వీడియోస్ మీకు ఆల్రెడీ ఉంటాయి. టాపిక్ సంబంధించినటువంటి హ్యాండ్అవుట్స్ని ఇస్తున్నాం క్లాస్లో. టాపిక్ సంబంధించిన హ్యాండ్అవుట్స్ ఇవ్వడము, వాటిని స్టూడెంట్ ప్రాక్టీస్ చేసుకోవడము, వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఫ్యాకల్టీతో అడగడము. అది కాకుండా ఇక్కడ నేను చెప్పిన టాపిక్స్లోనే ప్రతి టాపిక్లో ఒక కాన్సెప్ట్ నేర్చుకొని ఆ కాన్సెప్ట్కు సంబంధించినటువంటి ఫార్ములా తీసుకువచ్చి ఆ ఫార్ములాలో వచ్చిన యూనిట్స్ కన్వర్జన్ నేర్చుకొని ఆ ఫార్ములాస్, యూనిట్స్ కన్వర్జన్ నేర్చుకొని వాటిని ప్రాబ్లం బేస్లో ఎలా అడుగుతున్నాడో స్టూడెంట్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి స్టూడెంట్స్ తోటే క్లాస్ రూమ్లో ప్రాబ్లమ్స్ చేపించి మళ్ళీ అలాంటి క్వశ్చన్స్ని కొన్ని నెంబర్స్ మార్చడము, కొన్ని యూనిట్స్ మార్చుకొని స్టూడెంట్స్తో ఎగ్జామ్ కూడా చేపిస్తున్నాం. అలా ఒక స్టూడెంట్ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాడు, ఫార్ములాస్ నేర్చుకుంటున్నాడు, యూనిట్స్ కన్వర్జన్ నేర్చుకుంటున్నాడు, అదేవిధంగా ఆ ఫార్ములాకు సంబంధించిన న్యూమరికల్స్ని కూడా ఎలా చేయాలో నేర్చుకుంటున్నాడు. ఇలా మనము బేసిక్ ఛార్జ్ దగ్గర స్టార్ట్ చేసి చివరిగా స్టార్ టు డెల్టా, డెల్టా టు స్టార్ వరకు ప్రతి టాపిక్ని ఒక స్టూడెంట్కు అర్థమయ్యే రీతిలో చెబుతూ అక్కడ వాటికి సంబంధించిన ఫార్ములాస్ చెప్తూ వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చేస్తూ మనము సుమారుగా 45 అవర్స్ నుంచి 50 అవర్స్ వరకు తీసుకుంటాం. మరి ఎందుకు అన్ని గంటలు తీసుకుంటామంటే ఎస్, ఈ సబ్జెక్ట్లో దీనికి ఉన్న వెయిటేజ్ కూడా అలానే ఉంటుంది. మినిమం 6 మార్క్స్ అయితే పక్కా వస్తాయి స్టూడెంట్స్. అప్పుడప్పుడు 6 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి, కానీ మినిమం పక్కా 6 క్వశ్చన్స్ అయితే వస్తాయి. వాటిని కోసము మళ్ళీ నువ్వు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇక్కడ మేము పెట్టే డైలీ టెస్ట్లు కాకుండా మీకు హ్యాండ్అవుట్స్ ఇస్తున్నాం. మళ్ళీ మీకు మెటీరియల్స్లో కూడా టైప్ 1 ప్రాబ్లమ్స్ లేదా లెవెల్ 1 ప్రాబ్లమ్స్, లెవెల్ 2 ప్రాబ్లమ్స్, లెవెల్ 3 ప్రాబ్లమ్స్, వాటితో పాటు ఇంతవరకు జరిగినటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి JLM బిట్స్ ఇస్తున్నాం. వాటితో పాటు వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జరిగినటువంటి ITI ఎలక్ట్రిషియన్కి సంబంధించినటువంటి బిట్స్ చేపిస్తున్నాం. కొన్ని డిప్లొమా బేస్డ్ బిట్స్ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉంచుతున్నాం స్టూడెంట్స్. దానివల్ల ఆ స్టూడెంట్ ఆ ఫార్ములాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఎక్కువ చేయాలి. ఎస్, నోటిఫికేషన్ వచ్చేంత లోపట్ల స్టూడెంట్ని ఒక మంచి కాన్ఫిడెన్స్తో తీసుకురావాలన్న ఉద్దేశంతో హ్యాండ్అవుట్స్ ఇస్తున్నాం, మెటీరియల్ ఇస్తున్నాం. చివరిగా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక రోజు 100 మార్కుల గ్రాండ్ టెస్ట్ కూడా పెడుతున్నాం. ఇలా మన స్టూడెంట్స్ ఒక బ్యాచ్ సక్సెస్ఫుల్గా ఎంజాయ్ కూడా చేశారు, ఒక మంచి కాన్ఫిడెన్స్ కూడా తీసుకువచ్చుకున్నారు స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ ఇంకా JLM,
ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ తెలుగు మీడియంలో ప్రిపేర్ అయిదాం అనుకుంటున్న అభ్యర్థులకు మాత్రము యాజ్ ఎ ఫ్యాకల్టీగా చెప్పేది ఏంటంటే మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటిలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టూడెంట్ ఒక ఫ్యాకల్టీ కంటిన్యూస్ ఇంటరాక్షన్ డైలీ 8 అవర్స్ ఉండటం వల్ల స్టూడెంట్ ఫ్రెండ్లీగా చాలా ఈజీగా ఆ సబ్జెక్ట్ని నేర్చుకుంటున్నాడు, ఒక మంచి కాన్ఫిడెన్స్ కూడా తెచ్చుకుంటున్నాడు. మనకు ఇక త్వరలో వస్తున్న నోటిఫికేషన్కి సంబంధించింది కూడా మనం రెడీగా ఉంటే మనకు కాన్ఫిడెన్స్ కూడా చాలా స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతుంది. సో ఇంగ్లీష్ మీడియం బ్యాచ్కి సంబంధించి మనము నిన్ననే బ్యాచ్ స్టార్ట్ చేశాం. తెలుగు మీడియంకి సంబంధించి రేపు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్. మరి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటిలో రేపు స్టార్ట్ అవబోతున్న బ్యాచ్కి ఆఫ్లైన్లో తీసుకుందామన్న వాళ్ళకి మేము మీకు ఆఫ్లైన్ కోచింగ్తో పాటు డిజిటల్లీ రికార్డెడ్ ఆన్లైన్ వీడియోస్, అదేవిధంగా మెటీరియల్స్, త్వరలో మేము రిలీజ్ చేయబోతున్న టెస్ట్ సిరీస్ ఇవన్నీ కలిపి యాక్చువల్ ఫీజు మీకు 12,000 ఉండేది. అది కేవలము 6,000 వరకు మాత్రమే స్టూడెంట్స్. అది కూడా మీరు రేపటి లోపు జాయిన్ అయిపోతూనే స్టూడెంట్స్. కేవలము 6,000 వరకు మాత్రమే. ఈ 6,000కి మీకు ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ ఫుల్లీ డిజిటల్లీ రికార్డెడ్ మెటీరియల్స్, తెలుగు మీడియంలో సెపరేట్ మెటీరియల్స్, అదేవిధంగా టెస్ట్ సిరీస్ ఇవన్నీ మీకు కేవలము 6,000 రూపీస్కి మాత్రమే స్టూడెంట్స్. మీరు ఇప్పటి నుంచి ఇంకా ఎవరైతే ప్రిపేర్ కాలేదో మీరు ఇమ్మీడియట్గా ఒక మంచి గోల్ పెట్టుకొని మీరు ఇమ్మీడియట్గా మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటిలో మీరు ప్రిపరేషన్ని కొనసాగించండి. మరి కొంతమంది ఐటీఐ ఎలక్ట్రీషియన్ ఉండి ప్రైవేట్ జాబ్ చేస్తుండవచ్చు, అదేవిధంగా కాంట్రాక్ట్ పద్ధతిలో జాబ్ చేస్తుండవచ్చు. మరి వాళ్ళు కూడా ఇలాంటి ప్రిపరేషన్ నేర్చుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళకి ఆఫ్లైన్ కుదరదు కాబట్టి వాళ్ళకి మనము ఆన్లైన్లో కోచింగ్ కూడా ఇస్తున్నాం స్టూడెంట్స్. ఆన్లైన్లో మీకు డిజిటల్లీ రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. వాటిని మీరు క్లియర్గా చూస్తూ వాచ్ చేస్తూ మీరు సంబంధించిన అక్కడ క్లాస్ నోట్స్ చదువుతూ మీరు మళ్ళీ నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీరు ఎగ్జామ్స్ అన్నీ చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే మీరు కూడా 100% కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ సాధిస్తామన్న ధీమాతో ఉంటారు స్టూడెంట్స్. మరి వాళ్ళకు కూడా 6,000 ఆన్లైన్ వర్త్ ఉన్న దాన్ని 3,900 మాత్రమే ఇస్తున్నాం స్టూడెంట్స్. ఇవన్నీ కేవలము రేపు లోపే జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం స్టూడెంట్స్ మనకు ఈ డిసెంబర్ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు లోపల ఏడాది పాలన జరిగిన సందర్భంగా మనకు ఎన్నో మంచి గుడ్ న్యూస్ కూడా చెప్తున్నారు. త్వరలో మనకు ఒక మంచి గొప్ప శుభవార్త కూడా వస్తుందని ఆశిస్తున్నాము. సో ప్రిపరేషన్ని మాత్రము చాలా కాన్ఫిడెన్స్తో మీ ప్రిపరేషన్ని చాలా సీరియస్గా తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ మీకు ఇక మంచి సువర్ణ అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఏంటంటే రేపటి నుంచే కొత్త సబ్జెక్టు ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫండమెంటల్ సబ్జెక్టు నుంచి తెలుగు మీడియం అభ్యర్థులకి రేపే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది స్టూడెంట్స్. అదేవిధంగా మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి మీకు ఒక ఆఫర్ కూడా ఇస్తుందని చెప్తున్నాను. కేవలము 6,000 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం స్టూడెంట్స్. మరి ఆన్లైన్లో తీసుకుందాం అనుకున్న వాళ్ళని ఏం చేయాలంటే మీరు ముందుగా saimedha.in మన యాప్ పేరు saimedha.in మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ మొబైల్ నెంబర్స్కి 9246212138 అదేవిధంగా 9848692598కి మీరు ఇమ్మీడియట్గా ఫోన్ చేసేసి మీరు ఇమ్మీడియట్గా ఆన్లైన్లో కూడా మీరు ఈ కోర్స్ సంబంధించిన కంటెంట్ని తీసుకోండి స్టూడెంట్స్. నోటిఫికేషన్ ఏ క్షణమైనా రావచ్చు, కానీ మన ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే ఉంటే మనము సిలబస్ని ప్రిపేర్ అయ్యి మనము చాలా కసితో ఆ జాబ్ కొడతారని నేను అనుకుంటున్నాను. మీరు తొందరగా ఈ కోచింగ్ కూడా తీసుకుంటారని ఆశిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.